హాయ్ అండి అందరికీ హ్యాపీ బోనాలండి. ఈరోజైతే ఆహ్, సా ఆదివారం అండి. ఆదివారం ఆషాఢం లాస్ట్ అండి. ఈరోజైతే మా దగ్గర బోనాలు జరుగుతున్నాయండి. అలా అనేసి మార్నింగ్ లేసి తలస్నానం చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని, పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మేమైతే మా ఆంధ్ర వైపు అయితే మేము బోనాలు అని అనం కానీ ఇలానే చేస్తాము. మేమైతే వారాలని అంటామండి. అమ్మవారికి ఇలాగే పరమాన్నం వండుతాం. వడపప్పు అనేది తీసుకెళ్తామండి. తీసుకెళ్ళి కోడిని ఏదో ఒకటి కోసేసి వస్తామండి. మేమైతే ఎలా చేసుకుంటాం అలాగే నేనైతే ఇక్కడ చేస్తున్నానండి. ఒక ముంతలో నీళ్ళు తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసి అందులో పసుపు, కుంకుమ, అక్షంతాలు, గంధము వేసేసి వేపాకులు అయితే వేసేసి ఇలా అయితే రెడీ చేస్తానండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంట్లో పూజ చేసుకున్నానండి. అలాగే పూజ చేసుకుని మళ్ళీ మా పిల్లలు తీసుకొని నేను అన్ని ప్రిపేర్ అయితే చేసుకున్నానండి. ముందేనే అమ్మవార్లకి అయితే చీరలు అయితే కొన్ని అయితే తీసుకున్నానండి. అవి కూడా తీసుకొని అమ్మవారికి పెట్టేశానండి. ఒక 3 సంవత్సరాలకి ఇలా అయితే అమ్మవారికి పెడుతున్నానండి. వాళ్ళ స్కూల్లో బోనాల పండుగ సెలబ్రేషన్ అయితే చేశారండి. సెలబ్రేషన్ చేసేటప్పుడు మాట్లాడుతుండగా మనకైతే 100 అనేది ఎమర్జెన్సీ నెంబర్ ఉండేది కదండి. దాన్ని అయితే పూర్తిగా చేంజ్ చేశారటండి. 112 అండి నెంబర్. ఇప్పుడు అసలుది స్టార్ట్ అయిందండి. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు. ఫోన్ ముందుకు వస్తే సరిపోదండి. ఇప్పుడైతే వంటకి రెడీ అవ్వాలండి. యుద్ధానికి సిద్ధం అంటే అదేనండి. చికెన్ వండానండి. నెక్స్ట్ సలాడ్ ప్రిపేర్ చేసి వెజ్ బిర్యానీ చేశానండి. లంచ్ అయితే అయిపోయింది. మళ్ళీ డిన్నర్ ఏం చేయాలా అని ఆలోచించాను.